మరి చింతం గ్రామానికి చెందినటువంటి 10వ వార్డుకు చెందినటువంటి వాళ్ళని కనుక మరి 30 సంవత్సరాలు చూస్తున్నాం. మరి గ్రామాభివృద్ధి కూడా ఏం లేదు, సరైనటువంటి నీటి వసతి కూడా లేకుండా ఉన్నది. ఈసారి మాకు అవకాశం వచ్చింది కనుక మా సర్పంచ్ను మేము గెలుచుకొని మరి గ్రామంలో ఉన్న ప్రతి అవసరాలు తీర్చడానికి మేము ముందుంటామని మరి మా సర్పంచ్ను కూడా ప్రోత్సహించి ఏ పని ఉన్నదో తెలుసుకొని ఆమెకు తెలియజేసి మేము ప్రతి పనిని కూడా మరి ముందుండి జరిగిస్తామని సహకరిస్తామని వారి అవసరాలన్నీ తీర్చడానికి ఈ అవకాశం ఇచ్చినప్పుడు తప్పకుండా మేము అవకాశాన్ని ఉపయోగించుకుంటామని మేము తెలియజేస్తున్నాం. గ్రామ ప్రజలందరూ కూడా ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించి అభివృద్ధిని కలిసి చేసుకుందాం. మీరు మీడియా వాళ్ళకే సపోర్ట్ చేయరు, మీడియా వాళ్ళు మీకు ఎట్లా సపోర్ట్ చేయాలి? అసలు మీడియా వాళ్ళతోటే పైకి వస్తారు అందరూ, ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ. మరి గెలిచినాక మీడియా వాళ్ళకి ఎందుకు మర్యాద ఇయ్యరు? ఇంతవరకు మాకు ఈ మీడియా గురించి తెలియదు, మేము మీడియా ముందుకు కూడా రాలేదు. ఈ అవకాశము ఇప్పుడు మరి మీడియా వాళ్ళు ఇచ్చినందుకు వారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి తప్పకుండా మీడియా వాళ్ళందరూ కూడా మాకు సపోర్ట్ చేసినట్లయితే మేము కలిసి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం. మీకు మీడియా వాళ్ళందరికీ కూడా మా సర్పంచ్ నుండి మా గ్రామం నుండి వందనాలు తెలియజేస్తున్నాం. ఉంగరం గుర్తుకే మన ఓటు, అలిగే పూలమ్మని గ్రామాభివృద్ధిని చేసుకుందాం. గట్టిగా ధైర్యం అంటే ఏదో కాదు, నీలో ఉన్న న్యాయమేరా, ఓడిపోదులేరా నీ సంకల్పం. ఏ సాయం లేకున్నా నీ తోడు, ఒంటరిగా అందరికై పోరాడు. గుర్తుకే గెలుచుకుందాం. ఎవరికేస్తారమ్మా ఓటు? ఆమె పని చేస్తుందా? గెలిచినాక పని చేయదంటుంది కదా ఆమె. చేయకపోతే ఇప్పుడు దేనికి వేస్తారు ఓటు? మరి ఉంగరం గురికే ఇస్తారా? ఇది ఏ విలేజ్?